హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. యాక్చువల్గా మేమైతే మా సెకండ్ యానివర్సరీకి బాలి వెళ్తున్నాము. సో హైదరాబాద్ నుంచి మలేషియా నుంచి బాలి అనమాట. మొత్తం మా ట్రిప్ ఎలా జరిగిందనేది కొన్ని ఎపిసోడ్స్గా అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి పార్ట్ 1 అనమాట. కంప్లీట్గా మలేషియా ఎయిర్పోర్ట్లో మేము ఏం చేసాము, బాలి ఎలా వెళ్ళాము, అదంతా కూడా ఈ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేసేయండి. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. మేము ఇప్పుడే మలేషియా అయితే వచ్చామన్నమాట. యాక్చువల్లీ నిద్ర కూడా లేదు. మన టైం అయితే 4:52 అవుతుంది, బట్ వీళ్ళ టైం వచ్చేసి 7:30 అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ చాలా ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా మనకి చిన్న చిన్న మన ఊర్లో బస్సులు ఉంటాయి కదా, అలా కనిపిస్తున్నాయి అన్నమాట. లైక్ మన సైడ్ బస్సులు ఉంటాయి కదా, అక్కడ బస్సులు ఉన్నట్టు ఇక్కడ మొత్తం అంతా కూడా ఎయిర్ ఏషియా ఫ్లైట్సే ఉన్నాయన్నమాట. చూపిస్తాను చూడండి, చిన్న చిన్న పురుగుల్లా కనిపిస్తున్నాయి. చూడండి అసలు ఎలా ఉందో. మొత్తం కూడా అవే అన్నమాట. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మలేషియా అని చెప్పాలి, అంత చిరాకు వచ్చిందనమాట. యాక్చువల్గా మేము హైదరాబాద్లో నైట్ 12కి ఫ్లైట్ ఎక్కాము, మలేషియాలో 4కి దిగాము. మళ్ళీ నెక్స్ట్ డే 10 o'clockకి మలేషియా నుంచి బాలికి ఫ్లైట్ అనమాట. కానీ ఆ 10 o'clock ఫ్లైట్ ఏంటంటే డిలే అయిపోయింది. మధ్యాహ్నం 3కి వెళ్ళిపోయిందనమాట. అన్ని అవర్స్ ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అండ్ మలేషియా ఎయిర్పోర్ట్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ తిరగడానికి కూడా అంత ఏం లేవు. ఇక్కడ చూసారు కదా, నూడిల్స్ ఏదో ఆర్డర్ చేశాడు, అది 2 lakhs అనమాట. అసలు మన కరెన్సీలో 2000. అండ్ ఒక వాటర్ బాటిల్ కూడా 250 rupees. చాలా దారుణంగా అనిపించింది. బట్ బాలి నుంచి లైక్ మలేషియా నుంచి వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా చాలా బాగుంది. మాకు మొత్తం కూడా వ్యూ చాలా క్లియర్గా కనిపించింది అనమాట. ఇవన్నీ చూసారు కదా, మొత్తం ఐలాండ్స్ అనమాట. బాలి అన్న ఫుల్ ఐలాండ్సే ఉన్నాయి అండ్ క్లౌడ్స్ ఎక్కువ అనమాట. స్కై కూడా చాలా బాగుంటుంది. దానివల్ల ఎలాంటి వీడియోస్ ఫొటోస్ తీస్తున్నా చాలా అందంగా కనిపిస్తారు. అండ్ మాకు ఇట్లా ఫ్లైట్ లేట్ అవ్వటం వల్ల మొత్తం ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. మరీ సూపర్గా ఉందని చెప్పలేను, ఓకేగా అనిపించింది అనమాట. అసలు ఇంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఎక్కడ చేయలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఫస్ట్ డే ట్రిప్ ఇంత వర్స్ట్గా అయిపోయిందా అనిపించింది. మెయిన్లీ దిష్టి తగిలేసిందేమో అనుకున్నా. ఇట్స్ ఓకే ఫైన్, నెక్స్ట్ డే ఎంజాయ్ చేద్దాం. ఈరోజు ప్లాన్స్ అయితే వేరే డేకి మేము మళ్ళీ షిఫ్ట్ చేసుకున్నాము. అండ్ ఇదంతా వచ్చేసి బాలి ఎయిర్పోర్ట్ అనమాట. బాలి అంటేనే కూలెస్ట్ ప్లేస్ అని చెప్తాను. ఎంత క్యూట్ ఉంటుందో, నేచర్ అంతా కూడా ఎంత బాగుంటుందో తెలుసా. సో ఇక్కడైతే కరెక్ట్ టైంకి మా లగేజ్లు అయితే ఇసిరేస్తున్నారు. యాక్చువల్గా ఆ బ్లూ కలర్ సూట్ కేస్ నాదే అనమాట. మేము వీడియో తీస్తామని అబ్జర్వ్ చేశాడేమో తెలీదు, అప్పుడు నెమ్మదిగా పెట్టాడు. ముందు తర్వాత మాత్రం ఫట్ మన వేసేస్తున్నాడు. అండ్ ఇక్కడ నుంచి ఒక బస్ అయితే వచ్చిందనమాట. ఆ బస్ నుంచి ఎయిర్పోర్ట్ మెయిన్ గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, మొత్తం రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేయించుకోవడానికి. సో ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ అనమాట. ఎంత పెద్దగా ఉందో తెలుసా. బాలి ఎయిర్పోర్ట్ అయితే చాలా చాలా పెద్దది. అండ్ థాయిలాండ్ ఎయిర్పోర్ట్ అంత కాదు, థాయిలాండ్ అయితే అసలు సూపర్. బాలి ఎయిర్పోర్ట్ దీని అంత పెద్దది కాదు. ఇంకా మమ్మల్ని ఫేసులు చూడండి, ఎంత దారుణంగా అలసిపోయామో. అసలు ఇద్దరం చాలా టైర్డ్ అయిపోయాం అనిపించింది. మాకు కావాల్సిన పర్సన్ కోసం వెతుకుతున్నాం అనమాట ఇక్కడ. సో ఆ పర్సన్ మమ్మల్ని గుర్తుపట్టి మా దగ్గరకు వచ్చి మాకు బాలీలో వెల్కమింగ్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. లైక్ పూలదండలు వేసి చాలా క్యూట్ అనిపించింది. చందు నేను అయితే ఈ విషయంలో ఫుల్ హ్యాపీ అయిపోయాము, చాలా బాగా అనిపించింది అనమాట. హలో అందరికీ, మేమైతే సేఫ్గా రీచ్ అయిపోయామన్నమాట బాలికి. ఇది ఒక పెద్ద వింత ట్రావెల్ అయిపోయింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అందరికీ ఒకటి చెప్తున్నా, బాలి ఎవరైతే రావాలి అనుకుంటున్నారో లోపల మనకి వీసా ప్రాసెస్ అయిపోయిన తర్వాత సెపరేట్గా ఒక యాక్సెస్ స్కానింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. దానికే మనకి లిటరలీ 30 minutes టైం తీసుకుంటుంది. సో తెలియని వాళ్ళు ఎవరైనా అక్కడ స్కాన్లు అయితే పెడతారు, సో తొందరగా చేసుకోండి. సో బాలి అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు ఫ్లైట్లోంచి రాగానే. నేను వెనకాల చూపిస్తాను, ఇదే అనమాట ఎయిర్పోర్ట్. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అంటే మరీ పెద్ద ఎయిర్పోర్ట్ అంటే ఏం కాదు, బట్ చూడ్డానికి అయితే చాలా చాలా బాగుందన్నమాట. అండ్ మాకున్న డ్రైవర్ అన్న కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మెడలో దండలు అవన్నీ వేసారనమాట. అండ్ నవ్వుతూనే ఉన్నారు, బాగా అనిపించింది. అండ్ మా ఎయిర్పోర్ట్ నుంచి మేము హోటల్కి మాకు
17 minutes అనమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము, ఇంకా హోటల్కి రీచ్ అయ్యి. ఈరోజు యాక్చువల్లీ కొన్ని యాక్టివిటీస్ ఉండే, బట్ ఫ్లైట్ డిలే అయిపోయింది అనమాట మాది. సో ఆ యాక్టివిటీస్ని ఇంకొక రోజు ప్లాన్ చేసుకోవాలి. సో ఇమిగ్రేషన్కి అయితే చాలా టైం తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ 1 hour అయితే అయ్యింది. అది అయిన తర్వాత స్కాన్ సర్వీసెస్ అని ఉంటుంది. అక్కడ ఏంటంటే ఒక QR కోడ్ ఉంటుంది. అది మన ఫోన్లో స్కాన్ చేసి దాంట్లో డీటెయిల్స్ అవి ఫిల్ చేయాలి. లైక్ మన పాస్పోర్ట్ డీటెయిల్స్, ఏ ఫ్లైట్లో వచ్చాము ఏంటి అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. సో అది చాలా టైం టేకెను. సో అది ముందుగా మనం లైన్లో ఉన్నప్పుడే చేసుకుంటే ఫాస్ట్గా బయటకు వస్తాం. సో ఇప్పుడైతే సిమ్ కార్డు కోసం వచ్చాము. ఎవరన్నా చెప్పారనమాట, సిమ్ కార్డ్ ఎయిర్పోర్ట్లో కాకుండా ఇట్లా బయట తీసుకోండి అని చెప్పేసి. సే హాయ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడైతే తీసుకోవడానికి వచ్చేసాము. వర్క్ ఆల్సో ల్యాప్టాప్ కనెక్షన్ ప్రస్తుతానికి. ఓకే, యాక్చువల్లీ మనకి ఇక్కడ What's the name of YouTube? సారీ, What's the name of YouTube? యూట్యూబ్ రూపాతో ఛానల్. ముచ్చట్లు. Okay. యాక్చువల్లీ ఇక్కడ వాటర్ అనేది చాలా కాస్ట్లీ అనమాట. సో మా కోసం స్పెషల్గా చిన్న క్యూట్ బాటిల్లో అయితే ఇచ్చారు. పానీపూరి అండ్ పావ్ బాజీ. ముంబై యా పావ్ బాజీ. But it's very spicy. సో ఇక్కడైతే ప్రాసెస్ అంతా జరుగుతుందనమాట. ఆయన ముంబై 3 times విజిట్ చేశారంట, 6 months ఉన్నారంట. సో పావ్ బాజీ చాలా స్పైసీ ఉంది అని చెప్తున్నారు ఆయన. పానీపూరి బాగా ఇష్టం అంట, బట్ మసాలా పావ్ బాజీలో మసాలా చాలా స్పైసీ ఉంటుంది అని అంటున్నారు. సో ఇప్పుడైతే హోటల్కి వచ్చాము. ఫస్ట్ చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అయితే అయిపోవాలి. సో ఇది మా హోటల్. బేసిక్గా చూద్దరు హోటల్ ఎలా ఉంది, ఏంటి, ఏమున్నాయి అనేది. సో ఇక్కడైతే నాకు ఎంట్రన్స్లో బాగా అనిపించింది అనమాట. వీళ్ళు మెయిన్ ఎక్కువగా ఆర్ట్ వర్క్ అలాంటివి ఎక్కువ ఉంటాయి అనుకుంటా. అండ్ ఇందులో చేపలు ఉన్నాయి చూడండి, చిన్న పాండ్ ఇది బాగుంది. అండ్ ఇంకొక మెయిన్ ప్లేస్ కూడా ఉంది, అది నేను తర్వాత చూపిస్తాను. Please do not bring durian fruits to your room. సారీ, Durian fruits, it's a fruit with a strong smell, so Okay. that's why you cannot bring to your room. Yeah. We put empty water jug in the room, so if you like to take some water, you can take on the dispenser at corridor area. We do have pool and gym at 7th floor, open from 7 a.m. to 10 p.m. And for the breakfast tomorrow, we'll be here from 7 to 10:30. ఓకే. And it's just signature, please. అండ్ ఇదంతా బ్రేక్ఫాస్ట్ ఏరియా అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి, చాలా చాలా బాగుంది ఏరియా అయితే. మంచి సిట్అవుట్ ఏరియా లాగా బాగుంది అనమాట. సో మొత్తం కూడా వాటర్ మీకు డే టైం చూపిస్తాను. వ్యూ అంతా కూడా చాలా చాలా బాగుంది. హోటల్ జియా అనమాట. మేము ఉన్నది కుటా అనుకుంటాను. సో మాకైతే రూమ్ అలొకేట్ అయిపోయింది, సుపీరియర్ రూమ్ అనమాట. సో మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాము. చూడాలి ఎలా ఉంటుంది రూమ్ అనేది. నా ఫేస్ చూడండి, మార్నింగ్ నుంచి అలసిపోయాను, దారుణంగా ఉంది. మా బాలి సిరీస్ మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి మంచి కంటెంట్ అయితే ఉంది. మేము ఏ ప్లేస్లకు వెళ్ళాము అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అండ్ వాచ్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.